విజయవాడలో ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాపోయారు. ఉద్యోగులపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సర్వేల పేరుతో తీవ్రమైన పని ఒత్తిడి ఎదుర్కొంటున్నామన్నారు. ప్రమోషన్లతో పాటు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ జీడబ్ల్యూఎస్సీ జేఏసీ సభ్యులు హెచ్చరించారు. అంటే ఏ రకంగా ఉందంటే అధికారులు మొత్తం మీరే చేయాలి. వ్యవస్థలో ఏంటంటే గ్రామంలో ఏ వర్క్, వార్డులో ఏ వర్క్ జరగాలనే గ్రామ వార్డు సచివాలయం, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ మాత్రమే చేస్తున్నారు. ఏంటి గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఏంటంటే ప్రెజర్ చేసి జస్ట్ మెసేజ్ ఫార్వర్డ్ చేసే అధికారులు ప్రెజర్ చేయడం. అంటే నేను ఈ మండలం ఎక్కువ వచ్చింది, దానికంటే నేను ఎక్కువ రావాలా, వీళ్ళని ప్రెజర్ పెట్టాలా. ఆ ప్రెజర్ వల్ల ఏమవుతున్నారంటే చాలామంది ఇక్కడ విషయానికి ఏదో లీవ్లు పెట్టలేక లోన్లు తెచ్చుకొని అది వదిలేసి పెట్టి వెళ్ళిపోలేక ఆఖరికి సూసైడ్ అని చేసుకుంటున్నారు, హార్ట్ ఫెయిల్తో అయినా చనిపోతున్నారు, బ్రెయిన్ స్ట్రోక్తో అయినా చనిపోతున్నారు. సో ప్రభుత్వాన్ని మేము ఏం రిక్వెస్ట్ చేసేది అంటే పని చేయించుకోండి, కానీ మరీ ప్రెజర్ పెట్టి ఇబ్బంది పెట్టి చనిపోయే వరకు తీసుకురావద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మాకు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రమోషన్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ తొందరగా నెరవేర్చకపోతే మేము మా కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం.